హలో హాయ్ వెల్కమ్ టు హిస్టరీ యాక్షన్. యా మార్గన్ మూవీ రివ్యూ. సో ఫస్ట్ మూవీ ఎలా ఉందంటే లైక్ స్టార్ట్ చేస్తానే స్టార్టింగ్లోనే లైక్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఉంటుంది మూవీ. సో ఆఫ్టర్ దట్ మూవీ అలా 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 వెళ్తానే ఉంటుంది. ఇటీవల ఫస్ట్ 6 minutes కూడా రిలీజ్ చేశాడు కదా విజయ్. అవును నేను మూవీ చూశాను. మూవీ చూసిన తర్వాత సేమ్ ఆ స్టార్టింగ్ పాయింటే అది. సో ఫ్రమ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది మూవీ. సో అక్కడి నుంచి మూవీ స్టార్ట్ అయ్యింది టిల్ ఎండ్ వరకు మూవీ ఎంగేజింగ్లోనే ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది. లేకుండా నో వల్గర్ ఒక్క సీన్ కూడా ఇలా ఉంటుంది, అడల్ట్ సీన్ ఏంది లేదు. టెంప్లెట్ అయితే సేమ్ క్రైమ్ థ్రిల్లర్ చాలా వచ్చింటాయి పాయింట్, బట్ ఇది కొత్తగా అనిపించింది. సో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చాలా వచ్చాయి, ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది ట్రీట్మెంట్. బట్ ఏమంటే దీంట్లో డీల్ చేసింది వేరు, లైక్ సిచ్యువేషన్ డిఫరెంట్. ప్లస్ ఒక పాయింట్ ఉంది, కామన్ పాయింట్ ఉంటుంది. బ్లాక్ అనేది ఒక ఇన్సల్ట్లా ఫీల్ అయితే దానికి రివెంజ్లా ఎలా ఉంటుందని చూపించాడు. కానీ చాలా క్లియర్గా ఎంత చెప్పాలో ఆడియన్స్కి అంతే ఉంది, అంతే మ్యాటర్ ఉంది. ప్లస్ ఎక్స్ట్రా అడిషనల్ అనేది ల్యాగ్ అనేది నథింగ్. యాక్టింగ్ మాత్రం అందరూ సెటిల్గా చేశారు. విజయ్ యాంటోనీ మాత్రం సూపర్గా ఉంది యాక్టింగ్. విజయ్ యాంటోనీ యాక్టింగ్ సూపర్. అండ్ ప్లస్ ఇంకోటి యాడ్ చేయాల్సి ఇంకోటి విజయ్ యాంటోనీ తమిళ్లో కంటే తెలుగులో బాగా మంచి పేరు వస్తుంది. కరెక్ట్. అతని అన్ని సినిమాలు చూస్తున్నాను అతని ప్రతి ఒక్క మూవీ అతనిది ఆడియన్స్ థియేటర్కి వెళ్తున్నారు. ఆయన ఎక్కువ పబ్లిసిటీ లేకున్నా కానీ థియేటర్స్ అయితే. ఇంకోటి చెప్పాల్సిన పాయింట్ అంటే ఈ మూవీకి అసలు పబ్లిసిటీ అనేది లేదు. నిజంగా వెళ్ళిన తర్వాత నిజంగా బాగుంది మూవీ. యాక్చువల్లీ ఒక మంచి సినిమా ఫీల్ వస్తుంది. సో ఇంకోటి అతను ప్రిడిక్ట్ చేసే ఒక పర్సన్ ఉంటాడు, ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది ఆ సిచ్యువేషన్లో లేకపోయినా కూడా అదంతా చూసినట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. అది కొంచెం నాకు అనిపించింది కానీ ఓవర్గా. బట్ అది కూడా ఎందుకు అలా నిజంగా జరిగారా, ఉన్నారా అలాంటి పర్సన్స్ అని ఒక కన్విన్సింగ్గానే ఉంది. బట్ ఓవరాల్ మూవీ ఈజ్ గుడ్. నిజంగా అంటే చాలా బాగుంది. ఒక బెస్ట్ మూవీ చూశాననే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను మాత్రం సజెస్ట్ చేస్తాను మూవీ. మీరు కనుక ఇంతవరకు చూడకుండా ఉంటే వెళ్ళి వెంటనే మంచి చిత్రం మార్గాను వెళ్ళి చూడండి. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.